జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం కోసం వైజాగ్ చేరుకున్న పవన్ నోవాటెల్ హోటల్లో బస చేశారు. పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ బస చేసిన ఫ్లోర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నోవాటెల్ పరిసరాల్లోకి జనసేన కార్యకర్తలతో పాటు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శనివారం వైజాగ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కు ఆయనకు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమం ముగించుకున్న మంత్రులు జోగి రమేష్, రోజా, విడుదల రజని, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తదితరులు తిరిగి వెళ్లడం కోసం ఎయిర్పోర్ట్ కు వచ్చారు. అయితే మంత్రుల వాహనాలు చూడగానే జనసేన కార్యకర్తలు ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాగా మంత్రులపై దాడి ఘటనలో 50 మంది జనసేన కార్యకర్తల్ని అరెస్టు చేసినట్లు విశాఖ సిపి ప్రెస్ నోట్ విడుదల చేశారు. 307 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జనసేన కార్యకర్తలు మంత్రి రోజాను, వైసీపీ నేతలను అగౌరవపరిచే విధంగా వ్యవహరించారని సిపి ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఎయిర్పోర్ట్ వద్ద చేసిన హంగామాతో 30 మంది ప్రయాణికులు సమయానికి ఎయిర్పోర్ట్లోకి చేరుకోలేక ఫ్లైట్లు మిస్ చేసుకున్నట్లు తెలిపారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సుమిత్ర, మరికొద్దిసేపట్లోనే ఇక్కడ విశాఖ పోర్ట్ స్టేడియం కళావాణిలో జనసేనకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నిన్నట రాత్రి నుంచి కూడా కొంత హైదరాబాద్ అయితే నడుస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ లో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపు అటు ముఖ్య నేతలు 8 మందితో పాటు ఒక 50 మంది కార్యకర్తలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితుంది. దీంతో పాటు కళావాణి దగ్గరికి సంబంధించి జనవాణి ప్రోగ్రామ్ కి సంబంధించి నిరసన తెలిపేందుకు వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారంటూ కూడా కొంత సమాచారం అందుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసులు హైలైట్ అయిన పరిస్థితి. నిన్న ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటనని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి బందోబస్తు అయితే పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరు ఎటువంటి గొడవలు చేసినా కానీ వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరోపక్క అటు వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు దాడులకు సంబంధించి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితుంది. ఒక మంత్రులు వెళ్తున్న సమయంలో ఈ రకంగా అసభ్య పరిధానంతో మంత్రుల పైన దాడులు చేశారంటూ కూడా జనసేన నేత పైన వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జనసేన నేతలు వాటికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరూ కూడా వారిపైన ఎక్కడా దాడి జరగలేదు. కేవలం వైసీపీ వాళ్ళు పెట్టిన విశాఖ గర్జనకు సంబంధించి జనాలు రాలేదు కాబట్టి ఆ ఫెయిల్యూర్ అయిన ప్రోగ్రామ్ కు సంబంధించి కప్పిపుచ్చుకునేందుకే తమ పైన ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కోడికత్తి వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగానే వైసీపీ నేతలు వ్యవహరించారంటూ కూడా విమర్శలు జనసేన నేతలు అయితే వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. అయినప్పటికీ కూడా కొద్దిసేపట్లోనే ఇక్కడ జనవాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున అటు పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలు తెలుసుకునేందుకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. దాంతో పాటు జన సైనికులు, వీర మహిళలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ప్రాంగణం అంతా పోలీసుల మారింది. మరోపక్క నోవాటెల్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో నోవాటెల్ అంతా కూడా పోలీసులు ఆధీనంలో తీసుకున్న పరిస్థితుంది. గత రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం నోవాటెల్ హోటల్ ని పోలీసులు బందోబస్తు మధ్య ఉన్న మరోపక్క కరెంటు కూడా నిలిపేసినట్టు కూడా జన సైనికులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. విశాఖలో పొలిటికల్ హీట్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు.
అలాగే క్రాంతి, నిన్న ఎయిర్పోర్ట్ ఘటన తర్వాత మంత్రులు మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి అంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే జన సైనికుల్ని విడుదల చేయాలి అంటూ ట్వీట్ చేశారు. మరి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి సంబంధించి నిన్న ఎయిర్పోర్ట్ దాడికి సంబంధించి కూడా ఎక్కడ ఒక పక్క వైసీపీకి సంబంధించి అదేవిధంగా జనసేనకు సంబంధించిన నేతలు ఒక్కొక్కరు ఆరోపించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు అటు మంత్రులు, స్పీకర్ స్థాయి అందరూ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పి తీరాలి, అది ఏ రకమైన సమాధానం సరే ప్రజలకు చెప్పి తీరాలంటూ కూడా అటు స్పీకర్ తమ్మినేని సీతారాం స్వతంత్ర న్యూస్ తో మాట్లాడుతూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ దాడుల్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా లేదా సమర్థించరా అనే దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లేని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుందంటూ కూడా వాళ్ళు స్పష్టం చేశారు. మరోపక్క దీనికి సంబంధించి ఎక్కడ దాడులు జరగలేదు, కావాలనే ఇలాంటి హైడ్రామా ఒకటి క్రియేట్ చేశారు వైసీపీ నేతలు. వారి గర్జన ఫెయిల్ అయింది కాబట్టి ఈ రకమైన సింపతి కోసం ట్రై చేస్తున్నారంటూ కూడా జనసేన నేతలు వైసీపీ నేతల పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితుంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో పోలీసుల నిఘా వైఫల్యం, అంటే కేవలం పోలీసుల వల్లే ఈ రకంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది, అది పూర్తి స్థాయి పోలీసుల వైఫల్యం అంటూ కూడా ట్వీట్ ద్వారా సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం మొత్తం అటు పవన్ కళ్యాణ్ ఉంటున్న నోవాటల్ హోటల్ తో పాటు జనవాహినికి సంబంధించిన కార్యక్రమం జరిగే ప్రాంగణం కూడా పూర్తి స్థాయి పోలీసుల ఆధీనంలోకి వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి జనవాణి కార్యక్రమంలోకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ నిన్న జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించి పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోపక్క వైసీపీ నేతలు కూడా జనవాణి కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వచ్చే సమయంలో అడ్డుకునే విధంగా కార్యాచరణ రూపొందించారంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నిన్న వైసీపీ నేతలు వెళ్తున్న సమయంలో జనసేన నేతలు ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్న తరుణంలోనే ఈ రోజు మేము అడ్డుకుంటామంటూ కూడా కొంత కేకే రాజు లాంటి నేతలు, అదేవిధంగా అక్రమాని విజయరమణ లాంటి నేతలు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏ రకంగా పోలీసులు తీరు ఉంటుంది, వ్యవహరిస్తారు, ఏ రకంగా ఈ ఘర్షణ వాతావరణాన్ని అడ్డుకుంటారు అనే దానికి సంబంధించి వేచి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే క్రాంతి, ప్రస్తుతం నోవాటెల్ హోటల్ దగ్గర పరిస్థితి ఎలాగా ఉంది? అలాగే స్కెడ్యూల్ ప్రకారం జరిగే జనవాణి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇప్పటికే నోవాటెల్ హోటల్ దగ్గర నిన్న రాత్రి నుంచి కూడా కొంత హైడ్రామా అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి నోవాటెల్ హోటల్ అంతా కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం అంతా కూడా పోలీసులు బందోబస్తు మధ్య అక్కడ నోవాటెల్ హోటల్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా జనసేన ముఖ్య నేతలందరినీ దాదాపు 8 మందిని అర్ధరాత్రి 1 గంట సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే దాంతోపాటు కార్యకర్తలు కూడా దాదాపు 50 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. హోటల్ లోపలికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తారు, దేనికి అరెస్ట్ చేస్తారు, ఏ కారణం చేత అరెస్ట్ చేస్తారు అనే కారణాలు కూడా తమ నేతలకు చెప్పట్లేదు అంటూ కూడా జన సైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సెక్షన్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి ర్యాలీలు కానీ గుంపులుగా ఉండటం కానీ నిషేధం, అలాంటి ఈ సంబంధించి ప్రస్తుతం నిన్న జన సైనికులందరూ అక్కడ గ్యాదర్ అవడం వల్ల, పవన్ కళ్యాణ్ వచ్చేందుకు గ్యాదర్ అవడం వల్ల అక్కడ ఎయిర్పోర్ట్ కి చేరుకోలేక 30 మంది ప్రయాణికులు ఫ్లైట్ మిస్ అవడంతో పాటు అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు అంటూ ఇప్పటికే అక్కడ సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి మంత్రుల పైన అసభ్యంగా ప్రవర్తించారు, దాడులకు ప్రయత్నించారు, హత్యాయత్నం కూడా ప్రయత్నించారంటూ కూడా దీనిపైన 307తో పాటు ఇతర సెక్షన్ల పైన కేసులు నమోదు చేశామంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. దానిలో భాగంగా పోలీసులు సంబంధించి అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ ఘర్షణకు సంబంధించిన వాతావరణంలో దానికి సంబంధించి ముందుగా పకడ్బందీ ప్లాన్ తో చేశారా లేదంటే అప్పుడు తాత్కాలికంగా ఆకతాయిలు చేసిన పని అనే దానిపైన విచారణ అయితే కొనసాగిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, మరి కొంతమందిని ఇంకా అరెస్ట్ చేసేందుకు విచారణ కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి వస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం విశాఖలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ జనసేన మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమానికి చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి ఫర్ ద అప్డేట్స్.
లోపల నుంచి లాగా నేను చెప్తున్నాను మీరు కళ్యాణ్ గారికి చేద్దాం అనుకుంటారు, మీరు చేద్దాం అనుకుంటారు కాబట్టి జరుగుతుంది. అసలు మీ ఉద్దేశం చెప్పండి. కళ్యాణ్ గారిని చేద్దాం. పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నేతల్ని వెంటనే విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. లేకుంటే స్టేషన్కు వచ్చి వారికి సంఘీభావం ప్రకటిస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ పోలీస్ శాఖను ఎప్పుడూ గౌరవిస్తుందని, అనవసరంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతల్ని వెంటనే విడుదల చేయాలని డీజీపీని కోరుతున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు. ఈ రోజు రేపు జనసేనాని ఉత్తరాంధ్రలోనే పర్యటించనున్నారు. కాగా మంత్రులపైన దాడి, పవన్ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకు ఆపుతున్నారు? నా పేరు మీద రూమ్ బుక్ ఉంది. విశాఖలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ చేపట్టాల్సిన జనవాణి కార్యక్రమం రద్దు చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించడంతో జనవాణి కార్యక్రమంపై సందేహాలు నెలకొన్నాయి. కాగా కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని, కార్యకర్తలు సమావేశ స్థలానికి చేరుకోవాలని జనసేన నేతలు పిలుపునిస్తున్నారు. ఈరోజు ఏదైతే వైసీపీ వాళ్ళు వైజాగ్ లో ఉత్తరాంధ్ర సింహగర్జన అనే ప్రోగ్రాం పెట్టారో ఆ సింహగర్జన కాస్త గ్రామ సింహగర్జన అని తేలిపోవడంతో ఇక్కడికి వచ్చిన ఇతర జిల్లాల నుండి ఇక్కడికి వచ్చిన నాయకులు తిరిగి ఎయిర్పోర్ట్కు వెళ్తూ అక్కడ చూసిన లక్షలాది మంది జన సైనికులను చూసి ఎక్కడ వాళ్ళ సభ కన్నా మన సభ సక్సెస్ అవుతున్న అక్కసుతో వాళ్లే కొంతమంది జనాల్ని పంపించి వాళ్ళ మీద వాళ్ళే దాడులు జరిపించుకొని సింపతి పొందాలని చూశారు. టోటల్ గా కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ని అబాసుపాలు చేద్దామని చూశారు. అంతే తప్ప అక్కడ ఏ ఒక్క జన సైనికులు కూడాను ఎటువంటి దాడి చేయలేదు. దానికి మేము కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాము. దీనిలో ఎటువంటి ఆధారాలు లేకుండానే మా టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇద్దరు నాయకులు, ఒకరు పేరాడు తిలక్, రెండు దువ్వాడు శ్రీను. పేరాడు తిలక్ అని ఆయన ఈ రోజు నందిగాంలో కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దహనం చేశారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే తిలక్ గారికి మేము ఒకటి చెప్తున్నాం, తిలక్ గారు ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్యాలిబర్ మీకు తెలుసు. ఆయన ఎటువంటి నీచ రాజకీయాలు చేయరని కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కేవలం జగన్మోహన్